హాయ్, ఈరోజు నా స్టైల్లో వంకాయ కర్రీ చూపిస్తాను. చూడండి, దాంట్లో ఎగ్ కూడా వేస్తాను. 3 వంకాయలు తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ఉప్పు, కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసాను. దీంట్లో వచ్చి నిమ్మకాయ అంత చింతపండు, 2 చిన్న టమాటాలు ఉడకబెట్టి రసం తీసుకున్నాను. 1 ఎర్రగడ్డ తీసుకున్నాను పెద్దది, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఈ పచ్చివి ఎగ్స్ చూపిస్తాను లాస్ట్లో ఎట్టేస్తానని. ఆవాలు, మెంతులు అవి ఇది ఎత్తి దీంట్లో పోసేసుకొని ఉడకబెట్టింది. ఇది చింతపండు, టమోటా, ఇది దీంట్లో పోసేసుకుంటాను రసము. వాటర్ పట్టిని ఇంకెక్కువ పోయివాకండి, 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఆవాలు వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్న వంకాయ ముక్కల్ని పోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేద్దాం. కొంచెం మెంతులు, ఆవాల పొడిది ఉడికిపోయింది. 10 నిమిషాలు అయింది. పులుసు ఉడికింది, వంకాయ ఉడికిపోయింది. దీంట్లో గుడ్డు కొట్టి పోసేస్తాను. వస్తుంది గుడ్డు, టేస్ట్ సూపర్గా ఉంటుంది. గుడ్డు ఫ్లేవర్ కూడా పులుసులోకి వచ్చేస్తుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఇట్లా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని చూసి లైక్, షేర్.